కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి వేలెత్తి చూపిస్తారు. బాధల నుండి బయటికి రావడం కోసం ధ్యానం, జపం, తపం అన్నీ చేస్తారు. కానీ సుఖంలో భగవంతుడికి కనీసం కృతజ్ఞతను కూడా తెలియజేయరు. ఎందుకంటే వాళ్ళు తమ సుఖంలో మునిగిపోయుంటారు. భవిష్యత్తు గురించి చింతిస్తూ ఎంతకాలం నిద్రను పాడు చేసుకుంటూ ఉంటావు? నేనివాళ నీకు చెప్తున్నాను, ఇంతవరకు నువ్వు ఏదైతే కలను కన్నావో అది జరగబోయే అనర్థానికి సంకేతం కాదు. అది నీ మనసులో ఉన్న భయం. రాత్రి పగలు నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు. చాలా కాలంగా అంధకారం అలుముకుని ఉంది. చీకట్లు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. అల్లా మాలే.